ఫార్మర్ యూఎస్ రిప్రజెంటేటివ్ డేవ్ బ్రాట్ ఇతను ఏమంటున్నాడంటే ఇండియన్ H1B వీసా సిస్టమ్ ని అక్యూజ్ చేస్తా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది ఇక్కడ నుంచి అని చెప్తున్నారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి 85,000 అప్లికేషన్స్ మాత్రమే 2025 లో చెన్నై నుంచి 2,20,000 H1B వీసా అప్లికేషన్స్ ప్రాసెస్ చేశారు. వేరేస్ క్యాప్ ఫెడరల్ క్యాప్ వచ్చేసరికి 85,000 ఉంది. ఇది అసలు చాలా పెద్ద ఫ్రాడ్. చెన్నై కాన్సులేట్ కి మేజర్ గా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ నుంచి ఎక్కువ వస్తా ఉంటారు అని చెప్తున్నారు. వీళ్ళు ఇంకా స్పెసిఫిక్ గా ఏం చెప్తున్నారంటే చాలా వరకు హైదరాబాద్ లోని అమీర్పేట్ అనేది ఒక పెద్ద హబ్. ఫేక్ డాక్యుమెంట్స్ కానీ, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ, ఫేక్ సంబంధించి ఏవి కావాలన్నా అదొక పెద్ద హబ్ అని చెప్పి వీళ్ళు కనుక్కున్నారంట. అండ్ ఆ ప్యాటర్న్ కూడా వీళ్ళకి తెలిసిపోయిందంట. ఈ మద్రాస్ డిస్ట్రిక్ట్ చెన్నై నుంచి 2,20,000 2.5 టైమ్స్ ఎక్కువ ఉండటం అనేది వీళ్ళు నోటీస్ చేసి అసలు ఇంత ఘోరమైన ఫ్రాడ్ అది ఎక్కడ చూడలేదు అని చెప్పి ఈయన చెప్తున్నారు ఒక పాడ్కాస్ట్ లో. ఇది ఇంకా ఏమంటారంటే 71% ఆఫ్ H1 వీసాస్ ఇండియా నుంచి వస్తున్నాయి, వేరే చైనా నుంచి ఓన్లీ 12% వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ యాక్చువల్లీ ఇప్పుడు H1B వీసాస్ మీద వీటన్నింటి మీద రెగ్యులేషన్స్ బాగా పెడుతున్నాడు అండ్ స్క్రూటినీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మన వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తుంటున్నారో బీ కేర్ఫుల్. అండ్ అక్కడ దొరికేమో అంటే వెళ్ళిన తర్వాత అన్ని మనీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎక్కడైనా కట్టిన తర్వాత కొంచెం బ్యాక్ డోర్స్ నుంచి ఒకళ్ళు కడితే కనుక అక్కడ ఎయిర్పోర్ట్ లో ఆపేసి వెనక్కి పంపిస్తే మాత్రం డబ్బులన్నీ వేస్ట్, ఇంకేం ఉండదు. సో బీ కేర్ఫుల్, బీ ఎథికల్ అండ్ బీ రెస్పాన్సిబుల్.